శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. మాణిక్య వీణాపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతకోమలాంగీ మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుభాషాంకుశప్పబాణస్తే నమస్తే జగదే ఏకమాత. శ్రీ రజనీకాంత్ శర్మ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహోదయులందరికీ కూడా శుభమస్తు, శుభం భూయాత్. మీకు అమ్మవారి యొక్క కారుణ్య కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని రాజశ్యామల రాజమాతాంగి మహాత్రిపుర సుందరదేవిని ప్రార్థిస్తూ నేను మీ రజనీకాంత్ శర్మ, సీరియల్ మూవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ పురోహిత్. ఇప్పుడు ఇది నా యూట్యూబ్ ఛానల్ రజనీకాంత్ శర్మ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ యొక్క మొబైల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోను కూడా దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. శుభమస్తు, శుభం భూయా. శ్రీమన్ మహాగణాధిపతే నమః, మహాసరస్వతి నమః. ఈరోజు నేను చెప్తున్న విషయం ఏమిటంటే, ఈరోజు నేను ఏ వీడియో గురించి చేస్తున్నానంటే శుచి శుభ్రత నియమం అనే విషయం గురించి చెప్తున్నాను. ముఖ్యంగా మనం పూర్వకాలంలో మన తాత ముత్తాతలంతా కూడా నదీ తీరంలో, సముద్ర తీరంలో, చెరువు గట్టు పక్కన, కాలువ గట్టు పక్కన స్నానం చేసేవాళ్ళు. అది శరీరానికి మంచిది, మానసిక శారీరక శుద్ధి జరిగేది. అందులో మళ్ళీ ఆ నదిలో, ఆ చెరువులో ఎన్నో ఔషధ గుణాలు గల చెట్ల కలయిక కలతో, అంటే ఎన్నో చెట్ల నుండి, లోయలో నుండి, కొండల్లో నుండి వస్తుంది కదా, అందులో చాలా ఔషధ చెట్లు, ఔషధ వేర్లు కలియడం వల్ల, ఆ నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన శరీర శుద్ధి జరిగేది. చాలా రకాల మానసిక రుగ్మతలు తొలగిపోయి శారీరకంగా, ఆరోగ్యకంగా, మానసికంగా అద్భుతంగా జీవించేవాళ్ళు. మరి ఇప్పుడు మనం శౌచాలయం అంటే టాయిలెట్స్ అని అంటున్నాం కదా ఇంగ్లీష్లో. మనం శౌచాలయంలో మలమూత్ర విసర్జన ఒకే దాంట్లో ఉంటుంది. మరి అందులో స్నానం చేసి వస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే మీరు స్నానం చేసి బయటికి రాగానే ఒక చుక్క నీళ్ళు అపవిత్ర అని చెప్పి మామూలు నీళ్ళు, ట్యాప్ నీళ్ళు మళ్ళీ చల్లుకొని, ఏది వాష్రూమ్ నుండి బయటకు వచ్చాక, అలాగే స్నానం చేసి బయటకు వచ్చాక ఓ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ తులసి దేవికి నమస్కారం చేసుకొని, తులసి చెట్టు దగ్గర ఉన్న మృత్తిక అంటే మట్టిని నూట పెట్టుకొని, తర్వాత మీరు రోజు పెట్టుకునే భస్మం కానీ, మీ యొక్క ఆచార సాంప్రదాయాన్ని బట్టి భస్మము, అలాగే కుంకుమ లేదా తిలకధారణ వైష్ణవులైతే చేస్తూ మీ దేవతార్చన విశేషంగా చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా దేవతాపరంగా దేవతానుగ్రహం విశేషంగా కలగాలి సాధకులకు అనుకుంటే, మనకు శాస్త్రంలో, మంత్రశాస్త్రంలో కొన్ని రహస్యాలు చెప్పబడ్డాయి. అందులో కొన్ని చెప్తాను, వినండి. ఇది సాధకులకు చాలా ఉపయోగపడుతుంది. నేను మా గురువు పరంపరలో ఇలాంటివి ఎన్నో చేసే అత్యుత్తమమైన స్థాయిలో ఉంటున్నాను. దీంట్లో ఆర్థిక విషయంలో కాదండి, సాధన విషయంలో అత్యంత అద్భుతమైన స్థాయిలో జీవిస్తున్నాను. ముఖ్యంగా మీరు స్నానం చేసినప్పుడు ఒక చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. గోమూత్రము, గంగాజలం ఎక్కడికి వెళ్ళినా కూడా నదీ తీరంలో తెచ్చుకోండి. గోమూత్రం, గోమయం కానీ వీలైతే అన్నీ కానీ లేదా కొన్ని కానీ నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల చాలా శుచి జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కనుక జీవించున్న వాళ్ళైతే పితృపవిత్ర అని ఉంటుంది, ఆ దర్భగుణి అంటారు, అది కూడా ధరించవచ్చు బంగారంలో. ఇది దేవపవిత్ర, దీన్ని దేవపవిత్ర అంటారు. ఇది బంగారంలోనే ధరించాలి, ఎందుకంటే పవిత్రం వై హిరణ్యం అని మంత్రంలో అర్థం ఉంది కావున. ఒకవేళ బంగారంలో ధరించలేని శక్తి వాళ్లకు అధమాధమం అంటే కనీస పక్షంలో కొంచెం వెండిలో కొద్దిగా బంగారం కొంచెం కలుపుకొని చేయించుకోవచ్చు. ఇది ఎక్కడైనా హౌస్లో షాప్లో చేయించుకొని దీన్ని శివాలయంలో కనుక ధరించి, అంటే పవిత్రకు శుద్ధి లేదు, అదే పవిత్ర. కానీ శివాలయంలో పెట్టి ఎందుకంటే ఏదైనా ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే కదా మన దగ్గరకు వస్తుంది. అందుకని శివాలయంలో పెట్టి అభిషేకం చేసుకొని ఈ పవిత్రం కనుక ధరించినట్టయితే మన మనస్సు, మన శరీరం ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది. పవిత్రమైన ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంటుంది. అదేంటంటే, మనం ఎక్కడన్నా ఎడారి లాంటి స్థలాల్లో వెళ్ళినా, 1 వెళ్ళినా, అలాగే 2 గనికి వెళ్ళినా, స్నానం చేయలేని సందర్భంలో అయినా ఈ పవిత్రం ఉంటే మన శరీరం ఎప్పుడు శుచిగా ఉంటుంది. అలాగే తాకరాని స్త్రీలను, అంటే రజస్త్రుల స్త్రీలను తాకినా కానీ, ఏదైనా అశోచాలు, జాతాశోచం, మృతాశోచంలో ఉన్న వారిని తాకినా కానీ ఆ దోషం చాలా వరకు ఈ పవిత్ర ధారణ చేయడం వల్ల మనం వారిని తాకిన దోషం పోతుందని శాస్త్రవచనం. అలాగే ఈ పవిత్ర వల్ల మనసు కూడా పవిత్రంగా ఉంటుంది, శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది, మనం చేసే ప్రతి కార్యం పవిత్రమవుతుంది. అప్పుడు మనకు దేవతానుగ్రహం విశేషంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనకు పతాంజలి స్టోర్స్లో కనుక చూసుకుంటే హల్దీ చందన్ అని ఒక సోప్ దొరుకుతుంది. అలాగే పంచగవ్య సోప్ అని వాళ్ళు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి, అది ఇస్తున్నారు. ఎందుకు, బ్రాహ్మణులు, సంధ్యావందనం చేసేవాళ్ళు, ఈ డివోషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు డైలీ కూడా, హిందువులు అందరూ కూడా ఖచ్చితంగా ఆవును చూడాలి అని చెప్తుంది శాస్త్రం. గోమూత్రం తాగాలి, గోవును చూడాలి, గోదర్శనం చేసుకోవాలి.
అయితే ఇది అందరికీ వీలు కాదు కాబట్టి ఈ పంచగవ్య సోప్ ఏదైతే ఉందో దాంతో స్నానం చేయడం వల్ల చాలా శరీర శుద్ధి జరుగుతుంది. మనకు కూడా పంచగవ్యాన్ని తాకిన దాంతో స్నానం చేసిన అనుభూతి వల్ల మన శరీరం పవిత్రమవుతుంది. నేను చాలామంది భక్తులకు కూడా పూజ సామాన్లు లిస్ట్లో పంచగవ్య సోప్ అని కూడా రాస్తాను. వాళ్ళు అడుగుతారు, ఇదేంటి పంతులు గారు అంటే, రోజు చేయరమ్మా మీరు ఆవుమూత్రం ఆవుపీడతో కనీసం ఇంట్లో సత్యనారాయణ పూజలు ఎప్పుడన్నా చేసుకోండి, మీకు మంచి జరుగుతుందని చెప్తాను. సో ఇలా చేయండి. అలాగే ఎక్కువ శాతం ఏం చేయండి, మనకి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దగ్గర మనకు గంధం దొరుకుతుంది, దాని శ్రీగంధం అని ఇస్తారు వాళ్ళు అక్కడ. ఆ గంధం తీసుకొచ్చుకొని నూట పెట్టుకోండి, దాని ద్వారా సిద్ధి జరుగుతుంది. అలాగే గాణగాపూర్ క్షేత్రానికి కనుక వెళ్తే దత్తాత్రేయ స్వామి దగ్గర భస్మకుండ అని ఉంది. గాణగాపూర్ క్షేత్రంకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భస్మకుండ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ దత్తాత్రేయ స్వామి అనుష్ఠానం చేసుకున్న పుణ్య తపో భూమి అది. అక్కడ స్వామివారి మృత్తిగా మనం మన్నుతోటే తీసుకోవచ్చు. విశేషం ఏంటంటే అక్కడ మన్నే ఉంటుంది, ఆ మన్ను మనం తవ్వి తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ఉంటారు. తవ్వి తీసుకున్నాక అది మనం పెట్టుకుంటే ఎక్కడ మన్ను స్మెల్ రాదండి, సువాసనలు సుగంధ స్మెల్ వస్తుంది. అంటే విభూతి ధారణ చేస్తే ఎంత మంచి సువాసనలు వస్తే అలా వస్తుంది. దాని యొక్క విశేషం అది. అది ధరించండి. దానివల్ల నేను చాలామంది తీసుకొచ్చి నా దగ్గర ఎప్పుడు పెడతాను, భస్మంతో కలిపి అరుణాచల భస్మం అది ఒకేసారి విమంత్రించి పెడతాను. నా దగ్గరకు వచ్చే డివోటీస్కి అది ఇస్తాను. చాలా మంచి జరుగుతుంది. దానివల్ల దుష్కర్మలు తొలగిపోతాయి, ఏమన్నా గ్రహ బాధలు ప్రయోగ బాధలు కూడా తొలగిపోతాయి. అలాంటివి ధరించండి. ఎక్కువ గురువుదేవుని స్మరించండి. గురువులకు చాలా ఇష్టమైనది ఏంటంటే గులాబీ. ఈరోజు చాలా మార్కెట్లో దొరుకుతుంది గులాబీ అగరబత్తి అని, రోజ్ అగరబత్తి అని దొరుకుతుంది. ఆ గులాబీ స్వదేశీ గులాబీ పూలతో గురువులను అర్చించడం. ఎక్కడైనా గురువులు వస్తే మన కంచి స్వామివారి లాంటి వాళ్ళు, శృంగేరి పీఠాధిపతులు లాంటి వాళ్ళు వస్తుందంటే ఆ గులాబీ స్వదేశీ గులాబీ పాలు తీసుకెళ్ళి వారికి సమర్పించి వారి పాదుకల దగ్గర అంటే కాళ్ళ దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం. ఇంకొక విషయం అండి, ముఖ్యంగా చెప్తున్నానని మరీ ముందుగా వెళ్ళొద్దు. పాదాలకు ఎప్పుడు కూడా పీఠాధిపతులు గురు పరంపరలు ఉపాసనలకు మనం దూరం నుండే పాద నమస్కారం చేసుకోవాలి, పాదాలు తాకకూడదు. వాళ్ళకి ఎప్పుడు దేవత వాళ్ళని ఆశ్రయించి ఉంటుంది కావున ఇది పాటించండి. ఎక్కువ మంది ఉపాసకులు కావాలి. భారతీయ సనాతన సాంప్రదాయం అనేది ఉపాసనకు చాలా మూలం. మన భారతదేశాన్ని పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, యోగభూమి ఇలా రకరకాలుగా వర్ణించారు ఎవరు, మన పెద్దలు. కావున వీటిని ఆచరించండి, అద్భుతంగా జీవించండి. శుభమస్తు, శుభం భూయాత్.